నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలిపోయాయి, వ్యక్తుల తలరాతలు మారాయి, దేశ భవిష్యత్తును నిర్దేశించాయి. అందుకు చరిత్రే నిదర్శనం. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం. 5 ఏళ్లకోసారి భవితను నిర్ణయించే సువర్ణ అవకాశం. సమర్థుడికి పట్టం కట్టాలన్నా, అసమర్థుడిని సాగనంపాలన్నా ఓటుతోనే సాధ్యం. గ్రామ సర్పంచ్ నుంచి దేశ ప్రధాని వరకు ఓటు ద్వారా ఎన్నికైన వారే. సమర్థులకు పట్టం కట్టడం ద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వద్దు. ఒక్క ఓటుతో చరిత్ర తారుమారైన సందర్భాలు అనేకం. మీ ఒక్క ఓటు సమాజంలో ఏం మార్పు తెస్తుంది అని నిరుత్సాహం వద్దు. మీ ఓటే సంచలనం కావచ్చు, చరిత్ర గతిని మలుపు తిప్పవచ్చు. ఒక్క ఓటు విలువెంత? ఇది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు జయప్రకాష్ నారాయణ గారు, ప్రజాస్వామ్య పీఠం వ్యవస్థాపకులు, పద్మనాభరెడ్డి గారు, సుపరిపాలన వేదిక. జేపీ గారు, మే 13న దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. నేనొక్కడిని వెళ్లి ఓటేయకపోతే ఏం నష్టం జరుగుతుంది అని ఆలోచించే వారికి మీరిచ్చే సమాధానం ఏంటి? శ్వేత, అంతకంటే పొరపాటు ఆలోచన కోట్లేదు. విచిత్రం ఏంటంటే, సంపన్న దేశాల్లో బాగా పరిణితి చెందిన ప్రజాస్వామ్యాల్లో ఎక్కువగా మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు, పట్టణికులు బాగా ఓటేస్తారు. మన దేశంలో పేదలు, గ్రామీణ ప్రాంతంలో వారు దాదాపు అందరూ ఓటేస్తారు. చదువుకున్న వాళ్ళు, పట్టణికులు, మధ్యతరగతి వాళ్ళు కొంచెం ఓటేయడానికి బిడేపడతారు. దీనివల్ల అపారమైన నష్టం మనకు వ్యక్తులుగా జరుగుతుంది, సమాజానికి జరుగుతుంది. ఎందుకంటే మార్పు కావాలి రాజకీయంలో అని చెప్పంటే, ఈ దేశంలో మనందరికీ తెలుసు రాజకీయం కుళ్ళిపోయింది, ఎన్నికల డబ్బు ప్రవాహం ఉంది, అవినీతి ఉంది, దుష్పరిపాలన ఉంది, మనంతా తిట్టుకుంటుంది. మార్పు ఎట్లా వస్తుంది? మంత్రాలతో వస్తుందా? ఉపన్యాసాలు ఇస్తూ వస్తుందా? మనం కొన్ని కోరుతున్నాము, ఈ దేశంలో మంచి రాజకీయాన్ని, మంచి పరిపాలనని కోరుతున్నాము అన్న సంకేతం మన నుంచి వచ్చినట్టయితే అప్పుడు మార్పు వస్తుంది. అలా కాకుండా మనం కేవలం బీదలకి రెక్కాడితే కానీ డొక్కని వరకు వదిలేస్తే మార్పు రాదు. వాడిని ఏదో రకంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం జరుగుతుంది అదే. ఓటుకు డబ్బులు ఇవ్వడం కానీ, తాత్కాలికమైన తాయిలాలతో తృప్తిపరచడం కానీ, ఇవన్నీ ప్రధానంగా జరగడానికి కారణం ఏంటంటే, ఏ వర్గమైతే కొంచెం ఆలోచిస్తారనుకుంటున్నామో, కులానికి అతీతంగా, డబ్బులకు అతీతంగా ఆలోచిస్తారనుకుంటున్నామో, ఆ వర్గం దూరంగా ఉండేసరికి రాజకీయం మారడం చాలా కష్టం అవుతుంది. అసలు ఓటులు కూడా వేయకపోతే ప్రజాస్వామ్యంలో మనకు మాట్లాడే అర్హత ఎక్కడుంది? విమర్శించే అర్హత ఎక్కడుంది? మీరు ఓటు వేయరు అనుకుంటే మీ సమస్యను ఎవరు పట్టించుకోరు. ఓటు వేస్తారు వీళ్ళు, ఈ 100 మందో 1000 మందో ఈ కాలనీలోనో లేకపోతే ఈ ప్రాంతంలోనో వీళ్ళంతా ఓటు వేస్తారనుకుంటే, ట్రాఫిక్ బాగోలేదని చెప్పని మనం గొడవ పెట్టినా, వర్షం వస్తే వరదలు వచ్చినా అని చెప్పని మనం బాధపడ్డా, వీటిని ఎందుకు పట్టించుకుంటారు? ఎప్పుడు పట్టించుకుంటారు? వీళ్ళు ఓటేస్తారు, వీళ్ళు కదులుతారు. వీళ్ళ బాధని పట్టించుకోకపోతే, వీళ్ళ ఘోషణను పట్టించుకోకపోతే ఏమి మారుతుందని చెప్పిన భావం రాజకీయ పార్టీల్లో ఉండాలి. కాబట్టి రాజకీయ పార్టీల దృష్టిలో ఓటు వేయని వాళ్ళు బతుకున్నా లేకపోయినా వాళ్ళకి తేడా లేదు. వాళ్ళు ఎప్పుడు చూసేది ఓటర్గా చూస్తారు కానీ పౌరులుగా చూడరు. అంచేత ఏ కారణంగా చూసినా కూడా నా ఒక్క ఓటుతో ఏమిట్లే అవుతుందని చెప్పి అనుకోవటం చాలా పొరపాటు. ఖచ్చితంగా మనం ఓటు వేయాలి. ఓటు వల్ల ప్రభుత్వాలు మారుతాయి, పద్ధతులు మారుతాయి. ఈ దేశంలో మనం ఓటు వేయబట్టే, ప్రజాస్వామ్యాన్ని కాపాడబట్టే ఇంతకాలం స్వేచ్ఛను కాపాడుకున్నాం, దేశ ఐక్యతను కాపాడుకున్నాం, ఎంతో కొంత అభివృద్ధిని సాధించాం పొరపాటు జరిగినా కూడా. కాబట్టి ఉదాసీనంగా ఉండి నేను ఓటు వేయొద్దు అనుకున్నట్టయితే, నేను వేస్తే పెద్ద తేడా ఏమిటి అనుకున్నట్టయితే, అంతకంటే ఆత్మహత్య సదృశ్యం కొట్టలేదు. పద్మనాభరెడ్డి గారు, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది పోలింగ్ బూత్లకు కదలట్లేదు. దీనికి కారణం ఏంటంటారు? దానివల్ల కలిగే నష్టం ఏంటి? 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కూడా సుమారుగా 17 సార్లు పార్లమెంటుకు, అసెంబ్లీకి మనం ఎన్నికలు జరుపుకున్నాం. అట్లాగే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీస్ కూడా ఎన్నికలు జరిగినా ఇప్పటికీ మళ్ళీ ప్రజలను మీరు ఓటర్గా నమోదు చేసుకోండి, ఓటు వేయండి అని చెప్పడం పరిస్థితి వచ్చిందంటే అది మంచి పరిణామం కాదు. ఒక డెమోక్రసీకి మనము ఒక వైబ్రెంట్ డెమోక్రసీ, ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ అని చెప్పుకుంటున్నప్పుడు ఈ పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే అదంతా డొలతనంగానే ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సరళి 2 విధాలుగా ఉంది. గ్రామాల్లో అయితే 90%, 95% వరకు కూడా పోలింగ్ జరుగుతూ ఉంది. పట్టణాలలో 50%కి మించలేడు. హైదరాబాద్ నగరంలో అయితే చాలా 3 అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే, హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్, అట్లాగే మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీలు తీసుకుంటే 50% దగ్గర ఆగిపోతూ ఉంది. అంటే ఇప్పుడే జేపీ గారు చెప్పినట్టు పట్టణాల లోపల ప్రజలు ఉదాసీనతగా ఉంటున్నారు. ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు, ముఖ్యంగా ట్యాక్స్ కట్టేవాళ్ళు, వీళ్ళంతా కూడా మాకు ఓటేస్తే ఏం లాభము అన్న పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారణాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు
మంచి వాళ్ళకి టికెట్ ఇవ్వడం లేదు. సో ఇది పోవాలంటే రాజకీయ పార్టీలు మంచి వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టాలి. అట్లాగే ఇంకొక చిన్న తప్పు కూడా ఎలక్షన్ కమిషన్తో జరుగుతూ ఉంది. ఉదాహరణకు 2 తెలుగు రాష్ట్రాల్లో 13వ తేదీ నాడు ఎలక్షన్ పెట్టినారు. 11, 12 2 దినాల హాలిడేలు. ఈ 3 దినాల హాలిడేలు కలుపుకొని చాలామంది బయటకు పోయే ప్రమాదం ఉంది. ఇక రెండవది ఓటింగ్ పద్ధతి సరళి చూస్తున్నప్పుడు ఈ సిటీలలో ఎందుకు ఇట్లా తక్కువ అవుతుందంటే కొంచెము ఓటర్ లిస్ట్లో కూడా కొద్ది చిన్న చిన్న తప్పులు తడకలు ఉన్నాయి. చాలాసార్లు చెప్పినా కానీ మేము చాలా కాలేజెస్కు అక్కడిక్కడ పోయినప్పుడు మేము ఒకటే ఊరు వాళ్ళం సార్, ఇద్దరము, మా పోలింగ్ బూత్ ఒక ఆయనది ఇంకో దగ్గర ఉంది, ఇంకొక ఆయనది ఇంకో దగ్గర వచ్చింది అంటున్నారు. కొన్ని సందర్భాల్లో భర్తది ఒక 5 కిలోమీటర్స్ అవతల ఉన్న పోలింగ్ బూత్, భార్యది పక్కనే ఉన్న పోలింగ్ బూతులు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. కిందటి ఎలక్షన్ లోపల భార్యాభర్తలది ఒకటే పోలింగ్ బూత్లో ఉండి మరి ఇప్పుడు ఎందుకు చేంజ్ అయినాయి అంటే అక్కడ అవుట్ సోర్సింగ్ పీపుల్ను పెట్టి ఆ ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు, ముఖ్యంగా సిటీలో. గ్రామాల్లో అయితే చక్కగా ఉంటుంది, రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు, వాడు ప్రతి ఇంటిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎవరెవరు ఓటు వేస్తున్నారు చక్కగా చూసుకుంటారు. సిటీలో అది జరగడం లేదు. ఈ కారణాలతోని సిటీలో అనాసక్తి పెరిగిపోతూ ఉన్నది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, యువత, వాళ్ళ డిస్కషన్లో ఏం ఏర్పడుతుందంటే అందరు అట్లాగే ఉన్నారు సార్, ఎవరికి ఓటేసినా ఏమవుతుందని. చివరకు మేము చెప్పింది ఏంటంటే మీకు వ్యక్తులు మంచి లేకుంటే పార్టీ మేనిఫెస్టోని చూసి ఆ పార్టీ పేరు మీదన్నా ఓటేయండి, బట్ ఓటేయండి. ఇక చివరిగా ఏం లేదనుకుంటే నోటాకు ఓటేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. చదువుకున్న వాళ్ళు, ఆలోచించే శక్తి కల వాళ్ళు ఓటింగ్కు దూరంగా ఉండి పల్లెల్లో వాళ్ళు ప్రజలు ప్రలోభాలకు గురై ఓటేసినప్పుడు చాలా నష్టం కలుగుతుంది. మంచి వాళ్ళు రాజకీయాలకు దూరం ఉంటారు. అసమర్థులు, అవినీతి పరులు, భూ కబ్జాదారులు ఇటువంటి వాళ్ళు మన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తయారైనప్పుడు ప్రజాస్వామ్యానికి చాలా నష్టం జరుగుతుంది. జేపీ గారు, హైదరాబాద్ లోక్సభ స్థానంలో గత ఎన్నికల్లో 50% కూడా ఓటేయలేదు. ఓటర్లో ఎన్నికలంటే ఆసక్తి సన్నగిల్లుతోందంటారా? దానికి 25-30 ఏళ్ల క్రితం మీరు చూస్తే నగరాల్లో ఓటింగ్ 40% కూడా వచ్చేది కాదు. చాలా చోట్ల చాలా ప్రయత్నాలు చేయడం వల్ల, ఎన్నికల సంఘం కావచ్చు, పౌర సమాజ ఉద్యమాలు కావచ్చు, చాలా ప్రయత్నాలు చేయడం వల్ల రాజకీయాన్ని పట్టించుకోవాలి అని చెప్పన్నది పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎప్పుడు కూడా 25-30 ఏళ్ళ నుంచి దేశం అంతా చెప్తూ ఉన్నాను, రాజకీయాలను పట్టించుకోకుండా అంటే మనకు పడే శిక్ష దుష్పరిపాలన అనుభవించడమే. రాజకీయంలో తప్పులుంటే మనం గట్టిగా పట్టించుకుని గొంతు విప్పాలి, కానీ ముక్కు మూసుకుని అసహించుకుని దూరంగా ఉంటే, కళ్ళు మూసుకున్నట్టయితే మరింత అన్యాయం జరుగుతుందని చెప్పారు. క్రమక్రమంగా రాజకీయాల మీద చర్చ పెరుగుతున్నది, ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. అది అనుకున్నంత పెరగటం లేదు. ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పారు, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఒకటి, ఓటర్ల జాబితాల్లో పట్టణ నగర ప్రాంతాల్లో కొంచెం పొరపాట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ముక్కు మొహం తెలియదు. గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కాబట్టి ఓటర్ల జాబితాలు తప్పులన్నమాట వాస్తవం, కానీ అది కూడా కొంచెం బాగుపడింది. 25 ఏళ్ల క్రితం లోక్సత్తా దేశవ్యాప్తంగా సర్వేలు చేసి గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చింది ఎన్నికల వ్యవస్థ మీద, ఎన్నికల కమిషన్ మీద. చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఓటర్ల జాబితాలో చేర్చడం కూడా చాలా సులభమైంది. ఆన్లైన్ చేర్చేయచ్చు. నేను టెస్ట్ చేశాను కూడా. గతంలో మీరు కొత్తగా ఫామ్ 6 అది అప్లై చేస్తే అసలు ఊరికి పేరుకే కానీ ఎవరు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు అట్లా కాదు. మీరు ఆన్లైన్ అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా పేరు నమోదవుతుంది పద్ధతి ప్రకారం. మీకు ఇంటికి ఓటర్ ఐడెంటిటీ కార్డు వస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మనలాగా మనం ప్రయత్నం చేయకుండా వాళ్ళంతా వాళ్ళు నమోదు చేయటం, ఓటర్ గుర్తింపు కార్డు ఇంటికి రావటము, ఎలక్షన్ ముందు ఒక వారం 10 రోజుల ముందే ఓటింగ్ స్లిప్ రావటము, ఇవన్నీ ప్రపంచంలో ఎక్కడ లేవు. అలాగే ఓటర్ల జాబితాలో మన ఫోటో కూడా ఉండడం, ఇవన్నీ చాలా గొప్ప పనులు చేశాం. అయితే ఇంకా పట్టణాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన కొంత చేయాల్సి ఉన్నది. ఒకటి కూడా కొంచెం పరుషమైన మాట అయినా కూడా చెప్పుకోవాలి. ఇంకా మన సమాజంలో సంపన్న వర్గాలు, మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు ప్రజాస్వామ్య భావన పూర్తిగా రాల. అరే సామాన్య జనంతో కలిసి మనం కూడా క్యూలో నుంచోవడం ఏమిటి అన్న భావన ఇంకా ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. సామాన్యుడైనా సంపన్నుడైనా సరే, చదువున్నా లేకపోయినా సరే, అందరికీ హక్కు ఉన్నది, ప్రభుత్వాన్ని ఎంచుకునే హక్కు ఉన్నది, నిలదీసే హక్కు ఉన్నదని పూర్తిగా మనసా వాచాకరణ నమ్మకపోయినట్టయితే ప్రజాస్వామ్యం పనిచేయదు. ముక్కుబడిగా ఓటేసి స్వేచ్ఛను గురించి మాట్లాడితే లాభం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకి తమ జీవితాన్ని గురించి నిర్ణయించుకునే హక్కు ఉన్నది. ఆ హక్కును మనం గుర్తించాలి. వారి ఆలోచన మీకు కనుక నచ్చకపోతే మీరు వారిని ఒప్పించాలి. అలాగే వారు మిమ్మల్ని ఒప్పించాలి తప్ప ఈసరించడమో, వీళ్ళతో మనం సమానమేంటి అనుకోవటమో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. కొంతమందిలో నా దృష్టిలో ఆ ధోరణి కూడా ఉండదు. అంచేత ఖచ్చితంగా గతం కంటే పరిస్థితులు బాగుపడుతున్నాయి, కానీ ఇంకా మరింత బాగుపడాల్సిన అవసరం ఉంది. ఇందాక మనం చర్చించుకున్నట్టుగా ఈ వర్గం కాస్త ఆలోచించేవాళ్ళు, కులానికో డబ్బులకో కాస్త దూరంగా ఉండేవాళ్ళు, ముందు చూపు ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వర్గాలు పట్టించుకోకపోతే ప్రజాస్వామ్యం రసహీనం అయిపోతుంది. తర్వాత తిట్టి కూర్చుంటే లాభం లేదు. పద్మనాభరెడ్డి గారు, ఎన్నికల్లో ఎలాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఎలాంటి వారు చట్టసభలకు ఎన్నికవుతున్నారు,
పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత చరిత్ర గురించి ప్రజలు పట్టించుకుంటున్నారా? అంటే ఇప్పుడు మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ నియర్లీ ఒక 40-50% అక్కడ సిట్టింగ్ మెంబర్స్కు నేర చరిత్ర ఉంది. ఇది వేరే వాళ్ళు చెప్పే పని లేదు, వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లోనే ఉంది నేర చరిత్ర. సీరియస్ క్రైమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాకపోతే చట్టంలో లోపాలతోని సంవత్సరాల తరబడి ఆ నేర చరిత్ర వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఆ మధ్యలో సుప్రీంకోర్టులో ఒక కేసు వేసినారు ఎవరో, ఈ ఎంపీలు ఎమ్మెల్యేల మీద కేసులు చాలా దినాలు ఉంటున్నాయంటే ప్రతి రాష్ట్రంలో స్పెషల్ కోర్టులు పెట్టమన్నారు. కేవలము ఈ పార్లమెంటు మెంబర్సు అసెంబ్లీ మెంబర్స్ మీద డే టు డే హియరింగ్ కావాలా, ఒక 6 నెలల లోపల కేసు డిసైడ్ కావాలని. మన రాష్ట్రంలో నాంపల్లిలో ఒక కేసు పెట్టిన తెలంగాణ లోపల ఒక కోర్టు వచ్చింది. దాంట్లో 490 వరకు ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీద ఉన్న కేసులను విచారించినారు. ఒక 10-11 కేసులలో నామమాత్ర ఫైన్ పడ్డది, మిగిలిన తప్పించుకున్నారు. అంటే తప్పించుకున్నారంటే ఇన్ ద సెన్స్ ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదన్నమాట. అంటే ఎప్పటి వరకు అయితే ఈ రాజకీయాల్లో పోలీస్ వ్యవస్థ బందీగా ఉంటుందో, పోలీస్ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండదో, ఈ యొక్క నేర చరిత్ర ఉన్నా కానీ ఏమి కాదులే అని ప్రజల్లో ఒక ఇంప్రెషన్ పడ్డది. ఏంటంటే ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీద ఆయన కేసులు పెద్దగా ప్రూవ్ కావు, వాళ్ళకు శిక్ష పడదని. అది పోవాలా. నేర చరిత్ర ఉన్న వాళ్ళకు ఫస్ట్ స్టేజ్లో రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వద్దు. రెండో స్టేజ్ లోపల ప్రజలు తిరస్కరించాలి. చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఎన్నికల కంటే ఒక 3-4 డేస్ మొదలు వీళ్ళ నేర చరిత్ర అంతా పత్రికల ద్వారా తెలుపుతున్నాం వాళ్ళకు. ఇగో పలానా క్యాండిడేటు పలానా కాన్స్టిట్యుయెన్సీలో నిలబడ్డాడు, ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయని. అది ఎవరు పట్టించుకోవడం లేదు. అది దురదృష్టకరం. ఎందుకంటే నేర చరిత్ర అన్నది కామనే అసెంబ్లీ పార్లమెంట్లోని. ఒక 20 years బ్యాక్ నేర చరిత్ర ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేవి కావు, వాళ్ళు ఎన్నికయ్యేది కాదు. ఇవాళ 50%కి వచ్చింది. రాజకీయ పార్టీలు ఇదే గెలుపు గుర్రాలకు కావాలని చెప్పి టికెట్లు ఇస్తూ పోతే నెక్స్ట్ ఒక 4-5 ఎలక్షన్స్ లోపల పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అందరి నేర చరిత్రలే అయ్యేటట్టుగా ఉంది. దీని మీద చట్ట సవరణ జరగాల్సిన అవసరం ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోపల మార్పులు జరిగితే తప్ప ఈ నేర చరిత్రలు అసెంబ్లీలో పార్లమెంట్లో రాకుండా ఉండడానికి ఎటువంటి ఏం లేవు. నేర చరిత్రలు తమాషా కోసం రావటం లేదు. వాళ్ళు సంపాదించినటువంటి ఇల్లీగల్ ఆస్తిని కాపాడుకోవాలా, ఇంకా ఎక్కువ తీసుకోవాలా, హోదా పెరగాల, పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం అంతా మా చేతిలో ఉండాలి. ఆ స్టేజ్లో రాజకీయాలు బాగుండాలనంటే మొదలు పోలీస్ వ్యవస్థ కూడా బాగుండాలి. పోలీస్ వ్యవస్థ రాజకీయాల నుంచి ఇండిపెండెంట్గా ఉన్నట్టయితే రాజకీయ నాయకులు తప్పు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటట్టుగా ఉండాలి. జేపీ గారు, మన కులం వాడనో లేదా ఎక్కువ డబ్బులు పంచిపెడుతున్నాడనో యోగ్యత లేకపోయినా ఓటు వేస్తే కలిగే నష్టం ఏంటి సార్? కుటుంబాన్ని పోషించుకోవాలన్నా కూడా ఆ కుటుంబంలో ఎవరు పెద్ద వాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ కాస్త పద్ధతిగా క్రమశిక్షణగా ఆదర్శంగా ఉండకపోతే వాళ్ళు పిచ్చిగా ఉంటే కుటుంబం చల్లచదిరే. అలాగే మన నాయకత్వం ఇచ్చే వాళ్ళే దరిద్రులైనట్టయితే, వాళ్ళు దుర్మార్గులైనట్టయితే, నేర చరిత్రులైనట్టయితే, అవినీతి పరులైనట్టయితే, కేవలం కులం కారణంగానో లేదా డబ్బిచ్చాడుగానో ఎన్నుకున్నట్టయితే మన జీవితం చల్లచదిరే. అయితే ఎందుకు ఇట్లా జరుగుతుందో మనం కొంచెం ఆలోచించాలి. సామాన్య ప్రజలకి చాలా మందికి, చదువుకున్న వాళ్ళకు కూడాను ఎవరు కోటేసినా మా జీవితంలో తేడా రావట్లేదనే పరిస్థితి వచ్చింది వాళ్ళ మనసులో. అది నిజం కాదు, కానీ చాలా మేరకు రోజువారీ పరిస్థితులు మారడం లేదన్న భావం చాలా బలంగా ఉంది. అంటే ఓటుకి జీవితానికి మధ్య సంబంధం పోయినప్పుడు కాస్త మధ్యతరగతి వాళ్ళైతే నిరాసక్తత, దూరంగా వెళ్ళిపోవటం. బేదలు అయితే చచ్చునడి పెళ్లికి వచ్చిందా కట్నం, ఎన్నికల వల్ల పెద్ద ఎలాగో తేడా లేదు కాబట్టి ఎలక్షన్ ముందు ఇచ్చే డబ్బు తీసుకుందాం, ఎలక్షన్ అయిన తర్వాత వచ్చే తాయిలాలకు ఆశపడదాం, అది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అదేంటో పరిపాలన అట్లా తగ్గడం మనకు అనవసరం, లేకపోతే మన కులానికో మన వర్గానికో వేద్దాం. ఎందుకంటే మనకి ఇంకా ఈ దేశంలో ఆ కుల స్పృహ బాగా ఉండదు. ఈ రకంగా పడ్డానికి కారణం ఏంటంటే ఓటు వల్ల నా జీవితంలో పెద్ద తేడా లేదు. దానికి ప్రధానమైన కారణం అధికార కేంద్రీకరణ. మనకు అందనంత దూరంలో నిర్ణయాలు జరిగినప్పుడు ఒకవేళ మన జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు ఉన్నా కూడా మనకు అర్థం కాని రీతిలో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద విధానాలు మనకు అర్థం కావు. మనకు అర్థమయ్యేది ఏంటి? ఇదిగో మన వర్షం వచ్చింది హైదరాబాద్లో, వెంటనే వరదలు వచ్చేసినాయి, నగరంలో ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది, ట్రాఫిక్ అధ్వాన్నంగా ఉంటుంది, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసిపోతున్నాయి. ఇవన్నీ కూడా మనకి రోజువారీగా కనిపించాయి. ఇవన్నీ మారతాయన్న విశ్వాసం అంటే అప్పుడు డబ్బులకు ఆశపడం. అంచేత సామాన్యులు తిట్టిపోయడం చాలా పొరపాటు. సామాన్య ప్రజలు ఈ దేశంలో డబ్బుకి బలవుతున్న వాళ్ళు బలవుతున్నారు. వాళ్ళు బాధితులు, నిందితులు కాదు, నేరస్తులు కాదు. వ్యవస్థను మార్చాలి. నష్టం ఏంటన్నది చాలా స్పష్టంగా ఉంది. అంటే మీరు అడిగారు కాబట్టి మొట్టమొదటిది ఏమవుతుంది,
ఒకటి అర్థం చేసుకోవాల్సింది, డబ్బు పంచిపెట్టిన మాత్రం చేత ఎన్నికల్లో గెలుస్తారని లేదు. అలా అయినట్టయితే ఈ దేశం ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయేది. ఇప్పుడు ఏమిటంటే డబ్బు పంచకపోతే మిమ్మల్ని క్యాండిడేట్ గా భావించట్లేదు. 199 మంది విషయంలో అరుదైన కేసుల్లో ఎవరన్నా డబ్బులు పంచకపోయినా నెగ్గొచ్చు, కానీ స్థానిక పరిస్థితుల వల్ల ఆ వ్యక్తికి ఉన్న ఔన్నత్యం వల్ల 199 పాటు డబ్బులు పంపిణీ లేకపోతే ఎన్నికల్లో అసలు పోటీ అనవసరమైన పరిస్థితి వచ్చింది. చాలా ఊళ్ళలో మనం చూస్తున్నాం. ఒకళ్ళ మీద కూడా పోటీగా డబ్బులు పంచడం అలవాటైపోయింది. ఇక రెండోది ఏమవుతుంది, ఎప్పుడైతే డబ్బులు ఈ రకంగా పంపిణీ వల్లనే ఎన్నికల్లో గెలుపు అవకాశం ఉంటుందని పరిస్థితి వచ్చిందో, డబ్బులు పంచే వాళ్ళనే పార్టీలు ఎంచుకుంటున్నాయి. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల్లో అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఎవరిని అభ్యర్థిగా రావాలని కోరుకున్నట్టయితే ఎంత డబ్బు ఖర్చు పెడతావు, నీ చరిత్ర ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నీకు నాయకత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, ఆ తపన ఉందా, ఇవన్నీ కాదు మనం చూసేది, అసలు డబ్బులు పంచిపెట్టగలవాలదు. ఎప్పుడైతే ఆ ప్రశ్నతో మొదలవుతుందో, మొదట్లో కొంతమంది పదవి మీద ఆస్తోనో మంచియాలను కోరుతూనో డబ్బులు ఖర్చుకు వచ్చినా కూడా కాలక్రమేణా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినప్పుడు ఖచ్చితంగా అవినీతిలో కోరుకోవడం అనివార్యం. ఈవేళ కేరళ మినహాయించి దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా 25-30 కోట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు పెట్టడం మామూలు అయిపోయింది. ఇది పెద్ద గొప్పగా ఎవరు అనుకోవట్లేదు. కొన్ని సందర్భాల్లో 50 కోట్లు 100 కోట్లు కూడా మాటలు చెప్తున్నారు. కొన్ని బై ఎలక్షన్లు ఇంకా దాటిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో, ఈశాన్య భారతంలో, జమ్మూ కాశ్మీర్లో కూడా డబ్బుల ప్రభావం పెరిగిపోతుంది అనుకోతికి. ఏమవుతుంది దానివల్ల, డబ్బు ఖర్చు పెట్టేవాళ్లే రావటం చేత, అవినీతి అనివార్యం అవటం చేత, డబ్బు నుంచి అధికారం నుంచి మళ్ళీ డబ్బు సంపాదన, అక్రమ సంపాదన, ఒక విషవాలయంలో చిక్కుకుపోతున్నాం. ఓ పక్కన ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఒక కోటి ఎక్కువైతే గెలుపు, ఒక కోటి తక్కువైతే ఓటమైన పరిస్థితి లేకుండా ఎన్నికల వ్యవస్థను మార్చాల్సిన అవసరం నా దృష్టి. దామాషా పద్ధతులు లాంటిది పెట్టినట్టయితే డబ్బులు ఇచ్చినా లేకపోయినా కూడా తేడా ఉండదనే పరిస్థితి వస్తే రాజకీయ పార్టీలకి, క్యాండిడేట్లకి ఇది మారుతుంది. అలాగే అధికారాన్ని వికేంద్రీకరించి ఓటు వల్ల ఏం జరుగుతుందో అర్థమైతే, రాజకీయ పార్టీలని ప్రజాస్వామ్యీకరణ చేసి పార్టీ సభ్యులు ప్రజలే వాళ్ళని క్యాండిడేట్స్ గా నిలబెట్టే ఏర్పాటు వచ్చినట్టయితే అది మారుతుంది తప్ప కేవలం పోలీసులను పెడితేనో లేకపోతే సీజ్ చేస్తేనో మారేది కాదు. మనం రోజు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు 10 కోట్లు సీజ్ చేసినట్టు కనిపిస్తుంది, కానీ ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం ఆగినట్టు కనిపించట్లేదు. కాబట్టి ఇది వ్యవస్థీకృతమైన సమస్య. ఖచ్చితంగా దీని గురించి రాజకీయ నాయకత్వం దేశంలో అన్ని పార్టీలు కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పద్మనాభరెడ్డి గారు, జేపీ గారు చెప్పింది విన్నారు కదా, దేశంలో ఎలక్షన్లో డబ్బు పంపిణీ అనేది విచ్చలవిడిగా జరుగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో వ్యయ పరిమితి అనేది దేశంలో ఎక్కడైనా అమలవుతోందా? ఈ మధ్యలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఏదైతే క్యాండిడేట్స్ వాళ్ళ అకౌంట్స్ సబ్మిట్ చేసినారో అవన్నీ మేము తీసినాం. అంటే ప్రతి అభ్యర్థి తన యొక్క ఖర్చును 1 నెల లోపల ఎన్నికల కమిషన్కి ఇవ్వాలి. అయితే మనకు అసెంబ్లీ ఎన్నికలకు 40 లక్షలు సీలింగ్ పెట్టినారు. వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినారని అవన్నీ తీస్తే ప్రతి వాళ్ళు 25 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టినారని చూపిస్తూ ఉన్నారు. దాన్ని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అని ఉంటారు, వాళ్ళు సర్టిఫై చేసేస్తున్నారు. సో ఈ విధంగా ఎవరు మోసం చేసుకుంటున్నారో తెలియదు. తెలంగాణ లోపల ఇప్పుడే జేపీ గారు చెప్పినట్టు 20-25 కోట్లు ఒక ఎమ్మెల్యేకు అది సామాన్యం, రొటీన్గా జరిగేటి ఎలక్షన్ అయితే. అటువంటిది నువ్వు 25 లక్షలు ఆయన ఖర్చు పెట్టిందని ఆయన చెప్పడం, ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అంతా ఓకే సరిగా ఉందని అనడము, ఇది చాలా వితండవాదనగా ఉంది. దీనికి ఒకటే మార్గం ఏంటంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోపల కొన్ని సెక్షన్స్ ఉన్నా అవి అమలు కావడం లేదు. సెక్షన్స్ ఏంటంటే, సెక్షన్ 153B అన్నారు, 2 మతాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఆయన డిస్క్వాలిఫై అన్నారు. ఎక్కడ చేయడం లేదు. మా 2 మతాల మధ్య రెచ్చగొట్టేటి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదినం పేపర్లో చూస్తుంటే అదే మాటలు ఉన్నాయి. ఇంకోటి ఏమన్నారంటే, IPC 171 కింద, అంటే డబ్బు పంచుతూ ప్రజలను ఏదైతే ప్రలోభ పెడతారో దానికి కూడా డిస్క్వాలిఫికేషన్ అని ఉంది. డబ్బు పంచడం ప్రతి క్యాండిడేట్ పంచుతున్నాడు, ఏ క్యాండిడేట్ కూడా డిస్క్వాలిఫై కావడం లేదు. దీన్ని గట్టిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం, నాకు ఎలక్షన్ కమిషన్ మీద ఒక చిన్న కంప్లైంట్ కాదు, సజెషన్. ఓ T20 మ్యాచ్లో కదా ఇప్పుడు రోజు IPLలో జరుగుతున్న T20 మ్యాచ్లో ఓవర్ స్కోర్ చెప్తారు. ఇక ఓవర్ కాగానే ఇంత స్కోర్ అయిందని. అట్లాగే దినము ఇంత పట్టుకున్నామని చెప్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ హ్యాపీగా, పోలీస్ అధికారులు ఇవాళ ఇంత డబ్బు పట్టినాం, ఇంత బంగారం పట్టినామని బాగానే ఉంది. తర్వాత ఏమవుతుంది, మొత్తం మేము లెక్కలు తీసినాం అంటే 10% కూడా కేసులు బుక్ అవుతలేవు. తెల్లారంతా వాళ్ళకు వదిలిపెట్టేస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే వదిలిపెడుతున్నావో ఇంత పట్టుకున్నా అని చెప్పడము, ప్రజల్లో ఒక అపోహ ఎందుకు చేస్తారు. బ్యాంకు యొక్క వ్యాన్ లోపల
సీల్డ్ బాక్స్ లోపల డబ్బు రిజర్వ్ బ్యాంకు నుంచి డిఫరెంట్ బ్యాంక్స్ పోతున్నది. వాళ్ళు కాగితాలు చూస్తున్నారు, అయ్యా ఇది బ్యాంక్ డబ్బు అని. అయినా కానీ పట్టుకొని 8 లక్షలు 8 కోట్లు పట్టుకున్నాం 10 కోట్లు పట్టుకున్నాం అని చెప్పడం, అది టీవీలలో పేపర్లలో రావడం, ప్రజలు అబ్బా ఇట్లా జరుగుతుందా, ఇంత డబ్బు వస్తుందా అని అనుకోవడం, మళ్ళీ తెల్లారి ఎక్కడికక్కడ ఇచ్చిపెట్టడం. అలా చేయకండి. ఏదైతే ఎన్నికల కోసం వచ్చే డబ్బును మాత్రమే పట్టుకోండి. కానీ రొటీన్గా బంగారు వ్యాపారస్తులు వాళ్ళ స్టోరేజ్ గోడౌన్ నుంచి షాప్లోకి తెచ్చే నగలను కూడా పట్టుకొని ఏదో పెద్దగా ఇది చేసినామని చెప్తా ఉన్నారు. అది సరి అయిన పద్ధతి కాదు. ఓకే సార్. జేపీ గారు, ఆంధ్రలో ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అనేవి ఎక్కువ. ఏ దేశం వెళ్ళినా కూడా వారి మార్క్ కనిపిస్తుంది అనేది అందరూ చెప్పే మాట. అలాంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ప్రజలు ఓటు వేసే ముందు ఏమేం అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని మీరు సూచిస్తారు? శ్వేత, మీరు అన్నట్టుగా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మొత్తానికి దేశం మొత్తంలో కూడా చాలా నిర్ణయాత్మక ఎన్నికలు, కానీ ఆంధ్రప్రదేశ్లో మరింత. ఎందుకంటే తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం, విద్యావంతులు నైపుణ్యం ఉన్నవాళ్ళు బాగా ఉన్న రాష్ట్రం, రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టే ఆసక్తి ఉన్నవాళ్ళు, కొత్త పుంతలు తొక్కాలని ఆలోచన ఉన్నవాళ్ళు ఉన్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఈవేళ ప్రభుత్వం పాత్ర ఏమిటన్నది పూర్తిగా మరిచిపోయి కేవలం తాత్కాలికమైన తాళాలతో తృప్తిపరచడమే పరిపాలనగా సాగుతోంది. దేశమంతా ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పరాకాష్ఠకు చేరు. అలా కాకుండా సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించి ప్రభుత్వం తాను చేయాల్సిన ఉమ్మడి సేవలు అందించే ఏర్పాటు సరిగ్గా చేసి పెట్టుబడులను ప్రోత్సహించి ఆదాయాలు పెంచితే తప్ప మనకి పేదరికం పోదు. అలాంటి వ్యవస్థ కావాలన్నా లేకపోతే తాత్కాలికమైన తాయిలాలతో తృప్తిపడాలన్నా ప్రజలు తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం ప్రజలు. 20-25 ఏళ్ల పాటు నేను ఎల్లకాలం చేయి చాచేవాడిగానే ఉంటాను, ఎంత పంచినా కూడా మళ్ళీ నా పిల్లలు నాలాగా ఉంటారు, అదే బాగుందనుకుంటే మనం ఏం చేయలేం. అలా కాకుండా కొంత సమతూకాన్ని పాటించి ఆర్థిక వ్యవస్థను పెంచి ఆదాయాలు పెంచి మన పిల్లల భవిష్యత్తు మనకంటే అందంగా ఉండేట్టుగా, వాళ్ళ కాళ్ళ మీద ఉండేట్టుగా చేయాలవద్దని చెప్పినది ఒక మౌలికమైన ప్రశ్న దేశంలో నడుస్తుంది. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మరింత స్పష్టంగా నడుస్తుంది. సమాజంలో అందరికీ భద్రత, ధైర్యం, న్యాయం జరుగుతుందన్న నమ్మకం, మీ ఆస్తులకు కానీ మీ జీవితానికి కానీ రక్షణ ఉంటుందన్న విశ్వాసం, అది కలిగించే వ్యవస్థ లేకపోతే బడితో ఉన్నవాడి దెబ్బని పూర్తి కాకపోతే అరాచకత్వం పెరిగిపోతుంది కాలక్రమేణా. అందుకే విధిగా ఓటు వేయాలి, మనసు పెట్టి ఓటు వేయాలి. ఒకసారి ఈ కులాలని, వర్గాలని అందరూ ఏమిటంటే దేశమంతా ఈ కులాల రంపటం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో మరింతగా, ఒకప్పుడు కులాలకు అతీతంగా హేతుబద్ధవాదనలు పెరిగినటువంటి రాష్ట్రంలో ఈవేళ కులము రాజకీయం అవిభాజ్యం పైన కలిసిపోయాయి. ఒక్కసారి నేను అందరినీ కోరేది ఏమిటంటే మీ పిల్లల గురించి ఆలోచించండి. ఎలాంటి విధానాలని మనం నమ్ముకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించకపోయినట్టయితే తర్వాత మనం బాధపడే ప్రయోజనం లేదు. మన వేళతో మన కళ్ళు పొడుచుకుని అవుతాం. ఈ దేశంలో ఇప్పటిదాకా ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది అంటే ఈ సామాన్య పౌరులు ఎన్ని లోపాలున్నా కూడా ఈ వ్యవస్థలో జవాబుదారితనం తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో నియంతృత్వం ఉన్నప్పుడు కూడా దేశ ప్రజలు అనూహ్యంగా ఓటు వేసి నియంతృత్వాన్ని అంతం చేశారు. ఆ శక్తి ఈ దేశంలో ఈ ప్రజలకు ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి కూడా ఉన్నది. మొట్టమొదటిసారిగా ఓటు వేస్తే మన ఏమైనా చేస్తారేమో, అసలు నిజంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయన్న భయం ఉంది. ఆ భయానికి ఆస్కారం లేదు. స్థానిక ఎన్నికల్లో, బై ఎలక్షన్లో పొరపాట్లు జరగచ్చు, కానీ ఎన్నికల సంఘాన్ని విశ్వసించాలి. ఈ దేశంలో పాలనా యంత్రాంగం ఎన్ని పొరపాట్లు మామూలుగా చేసినా, పక్షపాతంతో చేసినా కూడా ఎన్నికల సమయంలో వివిధ కారణాల వల్ల నిష్పాక్షికంగా సమర్థంగా పనిచేసే సాంప్రదాయం ఉన్నది. కాబట్టి ఆ భయానికి ఆస్కారం లేదు. ధైర్యంగా వేయండి, విధిగా వేయండి. పొద్దున్న 7 గంటలకే వెళ్ళి ఎండన పడకుండా ఓటు వేయండి. సంతోషంగా ఓటు వేయండి. కులాన్ని, డబ్బుని పక్కన పెట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయండి. సార్, ఆఖరుగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసుకుంటే ఎటువంటి నాయకుడి చేతిలో ఆంధ్రప్రదేశ్ పాలన ఉండాలంటారు? ఒకటి, సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకంగా చూసేవాళ్ళు కావాలి. 2, దీర్ఘకాలం మన పిల్లల భవిష్యత్తుని కాపాడేందుకు తగినట్టుగా పెట్టుబడులు, ఉపాధి కల్పన, సంపద పెంపు, దాని మీద దృష్టి పెట్టే నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వం వారు చేస్తారని విశ్వాసం అనకుండా. 3, నియంతృత్వ ధోరణులు పోకుండా అందరినీ కలుపుకుపోయే ధోరణి, కాస్త సామరస్యమైన ధోరణి, ప్రత్యర్థుల్లా మనవాడని కాకుండా, ఒక మాఫియా రాజ్యంలాగా కాకుండా కాస్తంత కొన్ని సభ్యత సంస్కారాన్ని పాటించే ప్రభుత్వం కావాలి, నాయకులు కావాలి. ఈ 3ని గట్టిగా ఆలోచించినట్టయితే మనకు ఉన్నటువంటి వాటిని దొరుకుతారు. ఇప్పుడు కూడా మనం ఈ తరతమ భేదాలను అంచనా వేసి ఎక్కడ బాగుంది, దేనివల్ల కొంత మంచి అవకాశం చూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మంచి ప్రత్యామ్నాయాలు కనిపిస్తాయి. నిరాశ పడకుండా మనం ధైర్యంగా, చిత్తశుద్ధితో ఓటు వేయాలి. ఖచ్చితంగా ఆ మార్పు తీసుకురావడం మన ఓటు చేతుల్లో ఉంది తప్ప మనం రోడ్డు మీదకి అరిస్తే లాభం లేదు. ఓటు ఒక్కటే మన చేతుల్లో ఉన్న పట్టువైన ఆయుధం. ఆ ఆయుధాన్ని ప్రజలు ఉపయోగిస్తారని నమ్మకం నాకు. పద్మనాభరెడ్డి గారు, ఓటర్లందరూ కూడా పోలింగ్ రోజున చురుగ్గా పోలింగ్లో పాల్గొనాలన్నా, ఓటింగ్ శాతం పెరగాలన్నా
మీరేం సూచిస్తారు సార్? గ్రామాల లోపల మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు, వాళ్ళంతా చురుగ్గానే పాల్గొంటారు. ఇక ఏంటంటే అర్బన్ ఏరియాస్ లోపల, పట్టణ ప్రాంతాల లోపల ఇంతవరకే మనం డిస్కస్ చేసుకున్నట్టు నిరాసక్తి బాగా ఉంది. దానికోసమని ఇప్పుడు ఓటింగ్ తేదీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 13వ తేదీ నాడు హాలిడే ఇచ్చినారు. అది ఉద్యోగస్తులకు ఒక సర్క్యులర్ పోవాలి. ఏంటంటే అది కండిషనల్ హాలిడే, ఏదో సండే కాదు, మీ యొక్క రైట్ కాదు, మీరు ఓట్ వేయాలని చెప్పి ఫెసిలిటేషన్ కోసం హాలిడే ఇచ్చినారు. కాబట్టి 14వ తేదీ నాడు వచ్చి ఆ ఫింగర్ మీద మార్కు చూపిస్తే అది 13వ తేదీని పెయిడ్ హాలిడేగా డిక్లేర్ చేసుకుంటారు, ఒప్పుకుంటారు. లేనట్టయితే లాస్ ఆఫ్ పే మీద ఇచ్చేస్తారని చెప్పి ఒక సర్క్యులర్ ఇవ్వాలి. అది ఖచ్చితంగా అమలు చేయాలని లేదు, బట్ సర్క్యులర్ ఒకటి ఇచ్చినట్టయితే ఈ యొక్క మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు, ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్లో ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అందరూ అరే తప్పకుండా ఓటేయాలని అంటారు. ఇంకొకటి చిన్న ఎక్స్పెరిమెంట్ ఢిల్లీలో చేసినారు. ఏం చేసినారంటే వాళ్ళు పెట్రోల్ బంక్ అసోసియేషన్ ఉన్నది, అది చాలా పెద్ద ఆర్గనైజేషన్. వాళ్ళు ఏమన్నారంటే ఎవరెవరైతే ఓటేసి వేలు మీద గుర్తు చూపించినట్టయితే లీటర్ మీద ₹1 తక్కువ చేస్తామన్నారు. అట్లాగే మేము ఎలక్షన్ కమిషన్కు మొన్న సజెస్ట్ చేసినాము, ఈ మాల్స్లో కూడా, హోటల్స్లో కూడా, చివరకు వైన్ షాప్లలో కూడా ఆ గుర్తు చూపించినట్టయితే ఏదో కొద్దిగా 1%, 0.5% మేము ఇస్తామని చెప్పినట్టయితే ఉత్సాహం కలుగుతుందని. అంటే ఇది సరి అయిన పద్ధతి కాదు, ఎందుకంటే ఇది లంచం ఇచ్చినట్టు అయిపోతుంది. అలా కాకుండా ఎంకరేజ్మెంట్ కోసమని ఈ వీళ్ళు చేస్తే బాగుంటుంది. అట్లాగే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఆనాడు సాయంత్రం అందరు కలవడము, ఎవరు ఓటేసినారని చూయించుకోవడము, గర్వంగా ఆమె ప్రౌడ్ సిటిజన్ అని చెప్పేసి దాంతో మొదలే ఓటు వేయని వాళ్ళకు అరే అందరూ ఓటు వేసి నేను ఒక్కనే వేయకుంటే అందట్లో చిన్నతనం అవుతుందని చెప్పి ఓటు వేస్తారని ఈ చిన్న చిన్న చిట్కాలు స్థానికంగా ఉన్నటువంటి దాన్ని ఉంటుంది. ఎన్నికల నాడు హాలిడే అనేది ఏదైతే ఉందో అది రైట్గా కాదు, మీరు ఆ పని చేయడానికి, ఓటు వేయడానికి మాత్రమే ఇచ్చినారన్నది ఈ ఉద్యోగస్తుల్లో బాగా పోయినట్టయితే సిటీలో ఓటింగ్ ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ధన్యవాదాలు సార్. జయప్రకాష్ నారాయణ గారు, పద్మనాభరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.